సో మీరు సినిమా ఒకటి ఒప్పుకోవాలంటే ఒకవేళ నరేషన్ అయిన తర్వాత మీరు ఎస్ అనాలంటే ఏం బాగా చూస్తారంటే స్క్రీన్ ప్లే, కంటెంట్, క్యారెక్టర్ అన్ని కలిపి చూస్తాము. మెయిన్లీ ఆ వరల్డ్ బాగుండాలి, ఆ సినిమాలో జరుగుతున్న వరల్డ్ బాగుండాలి. ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ రోల్ ఒకటి ఉంటుంది, మీకు ఉంటుంది, ఏదో చెప్తారా? నాకు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ రోల్, సంథింగ్ లైక్ ఆల్ పచినో. ఎప్పుడన్నా మంచి క్రేజీ ఇక్కడ మస్తు క్రేజీ కనబడుతున్నారు మీరు అసలు. బాగున్నా చెప్పాలా, నేను కూడా బాగున్నాను ఎక్కడైనా అసలు. కానీ ఎనర్జీ లెవెల్స్ ఏం తింటారండి మీరు అసలు? నేను అప్పుడెప్పుడో చూసాము మీరు సిద్ధు సోనామసూరి మానేసి జాస్మిన్ రైస్ తింటున్నా 3 years నుండి. అవునా? సోనామసూరి ఇది బియ్యంకి వెళ్ళిపోతున్నాం మనం. ఏ బియ్యం బాగుంటాయి అని. సో మీకు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఎలా ఉండాలి? జాస్మిన్ రైస్ తినాలి. ఇదే ఇదే చెప్పండి, తెలుసుకోవాలనుకుంటారు కదా ఆడియన్స్ నుంచే తెలుసు. మనం ఒకటి అనుకుంటాం, లైఫ్ ఒకటి డిసైడ్ చేస్తే ఎందుకు అనుకోవడం చెప్పండి. అట్లీస్ట్ దొరకొచ్చేమో మీకు, 14 కల్లా దొరకొచ్చేమో. ఈ యాప్ లో ప్రమోషన్స్ లో బిజీ ఉన్నా కదా నేను. చెప్పనంటారు కానీ చాలా నైస్గా అలా. ఒకవేళ స్టోరీకి నో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఒకవేళ మీకు నచ్చలేదంటే ఎలా చెప్తారు? ఇప్పుడు తెలిసిపోతుంది కదా నేను చెప్తే నెక్స్ట్ వాళ్ళకి అది నో అని. అది కూడా మీకు బెటరే కదా, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటారు. ఫోన్ చేస్తాను చెప్పారు కదా, ఫోన్ చేస్తా అని చెప్తా. ఫోన్ చేస్తా అని చెప్తారా? ఓకే, ఒకవేళ నచ్చితే అక్కడే ఓకే చెప్తా. అక్కడే ఓకే చెప్తా స్పాట్ లో. అన్ని సినిమాలు అట్లనే ఓకే చెప్తున్నా. మీరు ఏ డైరెక్టర్, నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ నన్ను అడుగుతుంది. ఓకే, నేను చేసిన ప్రతి సినిమా అక్కడ ఓకే చెప్పింది. ఓహో సరే. ఇప్పుడు స్పాట్లో మళ్ళీ ఒకరికి ఫోన్ చేసి అడ్వైస్ తీసుకొని అది ఇది ఏం లేదు. ఇక్కడ అనిపిస్తుంది టక్మని ఫాలో అయిపోతాం.